ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ఒక రోజున మా కోడలు వాళ్ళ సొంత బాబాయ్ అండి, నాన్నగారి తమ్ముడే. వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు మా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. పెద్దవాళ్ళు చూడటమేనండి, అబ్బాయి రాల. తల్లిదండ్రులు ఇద్దరు, పిన్ని బాబాయ్ మా ఇంట్లోనే చూసుకోవటం. పెద్దవాళ్ళు పిల్లని కూడా మా ఇంటికే తీసుకొచ్చారండి వాళ్ళు. మేమందరం అక్కడికెళ్ళి చూశాక వాళ్ళు మా ఇంటికి తీసుకొచ్చారు మళ్ళా. ఆవిడ ఒక రోజున వచ్చి వాళ్ళకసలు ఈ స్వామివారు చక్కగా దండం పెట్టుకోండమ్మా, మా అమ్మాయి నచ్చుతుందంటారా వాళ్ళకి అని ఆవిడ బాగా గోల చేసేసేదండి. చెప్పండమ్మా మీరు అని. కానీ ఆవిడకి ఈ మహాత్ములు నమ్ముకోవటం అవన్నీ ఏమీ తెలీదండి అసలు వాళ్ళకి. ఈ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఏం తెలీదు వాళ్ళకి. అయితే ఆవిడేం జేసిందండి, మా దేవుడి మందిరం చూసి ఆశ్చర్యపోయింది. ఏంటండి ఒకే ఫోటోలు ఇన్నున్నాయి. నేను చాలా ఎక్కువ పెట్టుకుంటానండి వెంకటేశ్వర స్వామి వారిని. ఎటు చూసినా నాకు ఆ వెంకటేశ్వర స్వామి వారే కనిపించాలి. దేవుడి మందిరంలో అన్ని వెంకయ్య తాతలే ఎక్కువ పెట్టుకుంటానండి. నా బీరువాలో గానీ, నేను పారాయణ చేసుకునే గదిలో గానియండి, పూజా మందిరంలో గానివ్వండి. అమ్మ ఒకే దేవుడు ఇన్ని సార్లు, ఇన్ని చోట్లున్నారేంటి? ఎవరీయన? అని చెప్పి ఆడపిల్ల తల్లి అడిగింది నన్ను. వెంకటేశ్వర వారని గొలగముడిలో ఉంటారండి. చాలా మహత్యం గల ఆయనని. ఆళ్ళకి కూడా కూర్చోబెట్టి వెంకయ్య తాత అద్భుతాలు 4, 5 అద్భుతాలు చెప్పానండి. ఆ పెళ్లి వాళ్ళకి కూడా, పెళ్లి చూపులకొచ్చిన వాళ్ళకి. వాళ్ళు చాలా చాలా ఆశ్చర్యపోయారు. అమ్మా మరి ఆ స్వామి అంత గొప్పాయన అంటున్నారు కదా! మరి ఈ సంబంధం అవుతుందా లేదా చెప్పండి అంది. నేనన్నాను, నాకలా చెప్పటం నాకు చేత కాదండి. అవుతుందా లేదా అన్నది ఆ మహానుభావుడికి చెప్పుకుంటాను. ఆయనకిష్టమైతే దానికి సమాధానం నాకు తెలియపరుస్తారు. లేకపోతే లేదు. నాకే ప్రశ్నలు, చెవటాలు రావండి అని వాళ్ళకి సమాధానం జెప్పానండి. తర్వాత అలా వరుసనే 3 రోజులొచ్చి ఆళ్ళ బాబాయ్ వాళ్ళు అసలు ఖాయమనుకోలేదు. తాంబూలాలు తీసుకోకపోయినా గూడా మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇక్కడే భోజనం జేసేవాళ్ళు. సాయంత్రం దాకా కూర్చుని కబుర్లన్నీ చెప్పుకునేవాళ్ళు. నేను వెంకటేశాన్ తండ్రి కబుర్లు బాగా చెప్పేదాన్నండి. తర్వాత ఒక రోజున ఏం జేశాను, స్వామి ఈ సంబంధం అవుతుందా? ఇంత గొప్పాయన గదా! అని అడుగుతున్నారు నాయనా అని జెప్పి వెంకటేశాన్ తండ్రి దగ్గర చీటీ తీసుకున్నానండి. నేనసలెప్పుడు స్వామివారి దగ్గర చీట్లు తీయను. ఆయన నాకు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పిన దాన్నే నేనెక్కువ ఫాలో అవుతాను. ఎప్పుడన్నా మరీ ఇంకా నాకు స్వామి ఏమీ తెలియకపోతే నేను సొంతంగా చీటీ వేసుకుంటానండి. అది శనివారం నాడే పూజలోనే తీసుకుంటాను. అలా చీటీ తీసినప్పుడు ఈ సంబంధం అవుతుంది అన్నదే వచ్చిందండి. నేనేం చేశానండి ఆవిడకి తర్వాత మళ్ళా వరుసనే 2, 3 రోజులొచ్చన్నప్పుడు ఏవండీ తప్పకుండా అవుతుంది ఈ సంబంధము. ఇలా చీటీ తీశాను ఇవన్నీ ఏం చెప్పలేదండి. అవుతుందండి ఈ సంబంధం అని చెప్పాను. చెప్తే నేనన్నానండి, సింగనగరంలో వెంకటేశ్వర స్వామి తండ్రుంటారు. మీరాయన దగ్గరికెళ్లి దండం బెట్టుకోండి నాయనా తప్పకుండా ఈ సంబంధం అవ్వాలని. అయితే గనక గొలగమూడొస్తానని దండం బెట్టుకోండి అని ఇలా చెప్పాను. వాళ్ళకి బాగా నచ్చారండి. వీళ్ళ మా కోడలు వాళ్ళ బాబాయ్ కొడుకు. చెప్పానండి. చెప్తే ఆవిడ అలాగేనంది. తర్వాత స్వామివారికి ఆవిడ గూడా మా ఇంట్లో దండం బెట్టుకుంది. నాయనా ఈ సంబంధం గనక ఖాయమైతే నేను తప్పకుండా గొలగమూడొస్తాను తండ్రి అని దండం బెట్టుకుందావిడ. ఆయన గురించి 4 ముక్కలు చెప్పి పంపించానండి ఆవిడకి. తర్వాత వాళ్ళకి ఒకళ్ళకి పడక ఈ కట్న కానుకల దగ్గర ఎక్కడో అది డ్రాప్ అయిపోయిందండి సంబంధం. సంవత్సరం అయింది. అసలు వాళ్ళు మళ్ళా కలవలేదు, మాట్లాడుకోలేదు, ఏమీ లేదు. ఆవిడ ఒక రోజున మాకు ఫోను జేసి, "ఏవండీ ఈ సంబంధం అవుతుందని చెప్పారు గదా! మరి మీ స్వామి దగ్గర చీటీ తీశాము. అవుతుందన్నారు గదా! మరి అవ్వలేదేంటి?" అని నన్ను క్వెషనేసిందండి ఆవిడ. నేనన్నాను, "అవ్వాలండి. తప్పకుండా అవుతుంది. నేనింకా చెప్తున్నాను మీకు. ఆ స్వామివారి దగ్గర నేను పాదాల దగ్గర శనివారం ఎంతో ఆర్తితో వేసుకున్నాను. నాకాయన అవుతుందనే నాకు తెలియపరిచారు. నాకు కూడా కొంచెం తెలిసింది. అవుతుంది తప్పకుండా అని. నేను దాన్ని గెస్ చేసుకొని చెప్పాను మీకు.
మరి సంవత్సరం అయింది. ఒకళ్ళకొకళ్ళం వద్దనుకున్నాము. మరి ఇలా జరిగిందేంటి అంది. సరే అదయిపోయిందండి. సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళా ఈ పిల్లలిద్దరూ గూడా తల్లిదండ్రులకి తెలియకుండానే అప్పుడు బావున్నప్పుడు ఒకళ్ళ నంబర్‌లు ఒకళ్ళు తీసుకున్నారండి. ఇంకా మేము వీళ్ళు వదిలేసుకున్నారనే అనుకున్నారు. కానీ పిల్లలు ఫోన్‌లు చేసుకొని ఇష్టపడి చేసుకుందామంటే చేసుకుందామని సంవత్సరం అయిపోయిన ఒక 2, 3 నెలల తర్వాత మళ్ళీ ఆ పిల్లలే పెద్దవాళ్ళకి చెప్పుకొని వాళ్ళు అందరి సమక్షంలో ద్వారకా తిరుమలలో పెళ్లి జేసుకున్నారండి. ఆవిడ చాలా చాలా ఆశ్చర్యపోయిందండి అసలు. ఎంత కాన్ఫిడెంట్‌గా ఆవిడ అడిగినా గూడా ఇలా చెప్పారు చీటీ తీశామని. చాలా చాలా అద్భుతం నిజంగానే ఆవిడ ఆశ్చర్యపోయి ఫోను జేసి తర్వాత చెప్పిందండి. సారీ అమ్మా నేనిలా అన్నానని. మేము ఆశ్చర్యపోయాం అసలు వెంకటేష్ అంతటి నేనెప్పుడూ అసలు చీట్లు తీయనండి. కానీ నేను తీసింది ఫస్ట్ టైమ్ అది చీటీ. తర్వాత స్వామి వారు అది కరెక్ట్ చేశారని, ఇక నాకే సమస్యొచ్చినా ఆయన దగ్గర తీసుకోవటం మొదలుపెట్టానండి. తర్వాత అది కరెక్ట్ కాదులే, స్వామి దగ్గర పాపం మనం అలా ఇబ్బంది పెట్టకూడదు. అది మనం ఇష్టపూర్వకంగా రాసుకొని తీసుకునేది. ఆయన స్వప్న దర్శనం ఇచ్చేదే అసలైందని జెప్పి నేనింకా చీటీలు తీయటం మానేశానండి. ఎందుకంటే వేస్తే అమ్మో! ఏమొస్తుందో, ఏమవుతుందో అనే భయం ఎక్కువైపోయింది. దానికి తోడు ఇంకా అదే ఆలోచన. అయ్యో! అవ్వదన్నారే అని టెన్షను లోపల. అందుకని నేను సగం చీటీలు తీయటం అసలు పూర్తిగా మానేశానండి. స్వామివారు నాకు స్వప్న దర్శనం ఇస్తే ఇచ్చి చెప్పినట్టు లేకపోతే లేదని. అంత అద్భుతం చేశారండి ఆ చీటీని ఆ మహానుభావుడు. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటేశ్వ స్వామి తండ్రి మహారాజుకి జై.